ఆడుకుంటా విందామా, నిర్లక్ష్యంగా విందామా, నిద్రపోతా విందామా, ఏదో ఆలోచిస్తా విందామా, ఇంకేదో చేస్తూ ఉందామా, కాళ్ళ జాబులు కూర్చుని విందామా, ఒక కొడుకు లాగేస్తా విందామా. ఎలా వినాలి అన్నమాట? శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా ఆయన మాట శ్రద్ధగా వినేడలా అన్నాడు ఆయన. అక్కడ చెప్పబడుతుంది, నువ్వు బయటికి వెళ్తే ఆశీర్వాదం, లోపలికి వస్తే ఆశీర్వాదం. నీ పొలంలో ఆశీర్వాదం, ఇంట్లో ఆశీర్వాదం. రైట్? నువ్వు ఏం చేసినా ఆశీర్వాదమే. నువ్వు తలగానే ఉంటావు కానీ తోగ్గా ఉండవు. నువ్వు అప్పిచ్చేవాడు కానీ అప్పు తీసుకునేవాడుగా ఉండవు. అంటే ఇంక అన్ని విషయాల్లో దేవుడు ఏం చేస్తా ఉంటాడు అంటే నీ స్థితిగతులన్నీ కూడా మారుస్తూనే ఉంటాడు. ఎప్పుడు? ఒకటే, ఆయన మాట నేను శ్రద్ధగా వింటే. స్తోత్రం. ఎవరి మాట? ఇది నేను చెప్తున్నా లేదా మీ బైబిల్లో కూడా ఉందా? చూడు, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మొదటి వచ్చిన ఒకసారి అందరం కలిసి చదువుదాం. ద్వితీయోపదేశ